శ్రీమాత్రే నమః. అందరికి నమస్కారం అండి. మన ఓం శాంతి ఛానల్కి స్వాగతం ఫ్రెండ్స్. మీరు ఎవరైనా మన ఛానల్ కొత్తగా చూసినట్టయితే లైక్ చేసి సబ్స్క్రైబ్ చేసుకోండి. మరి పక్కనే ఉంటే గంట సింబల్ యాక్టివేట్ చేసుకోవడం ద్వారా మేము పెట్టే ప్రతి వీడియో కూడా మీకు వచ్చేరుతుంది. మరి ఈరోజు మన వీడియోలో తులారాశి వారికి మంగళవారం ఏప్రిల్ 22వ తారీఖున ఈరోజు వీరికి ఆరోగ్యము, విద్య, ఉద్యోగము, ఆర్థిక స్థితి, కుటుంబము మరియు వ్యాపారానికి సంబంధించిన గోచార ఫలితాల గురించి తెలుసుకుందాము. మన జీవితంలో ప్రతి ఒక్కరికి ఏదో సమస్య ఉంటూనే ఉంటుందండి. ఈ రోజుల్లో సమస్యలు లేని వారంటే ఎవ్వరూ ఉండట్లేదు. ఓం శ్రీ సాయి భగవతి జ్యోతిష్యాలయము. ప్రతి ఒక్కరికి ఏదో సమస్య ఉంటూనే ఉంటుంది. అంటే ప్రేమ, పెళ్ళి, ఉద్యోగము, వ్యాపారము, ప్రేమించి మోసపోవటము, ఆరోగ్యము, నాగదోషము, సంతానం లేకపోవటము, భార్యాభర్తల మధ్య గొడవలు, ధనం నిలకడ లేకపోవడము, రాజకీయము, మీ మీద ఎవరైనా చెడు ప్రయోగాలు చేయటము, ఇలా ఎవరికుండే సమస్యలు వారికి ఉంటాయి. అయితే ఏ సమస్యకైనా ఈ గురువు గంటలో పరిష్కారం చూపిస్తారండి. చాలా నమ్మకమైన గురువు గారండి. మన గురువు గారి పేరు వచ్చి పవన్ నమ్ముదురి గారు. మీరు సంప్రదించాల్సిన ఫోన్ నెంబర్ 9043637512. 100% గంటలో పరిష్కారం చూపిస్తారు. చాలా నమ్మకమైన గురువు గారండి. ఒక్కసారి ప్రయత్నించి చూడండి. మన గురువు గారు స్త్రీ పురుష వశీకరణ చేయడం నెంబర్ 1 స్పెషలిస్ట్. తులారాశి అనేది 7వ స్థానంలో ఉంటుంది. చిత్త 3-4 పాదాలు, స్వాతి 4 పాదాలు మరియు విశాఖ 3 పాదాలు జన్మించిన వారు తులారాశికి చెందుతారు. తులారాశి వారికి అధిపతి శుక్రుడు. జ్యోతిషశాస్త్ర ప్రకారం తులారాశి వారికి శుక్రుడు అధిపతిగా ఉండగా ఈ రాశి వారికి శ్రీ మహావిష్ణువు లక్ష్మీదేవి అనుగ్రహం ఎప్పుడు అనుకూలంగా ఉంటుంది. వీరికి డబ్బు కనేది ఎటువంటి లోటు అనేది అస్సలు ఉండదు. వీరికి ఏమైనా డబ్బు అవసరమైనా ఏదో రకంగా వీరికి డబ్బు అనేది అరేంజ్ అవుతూ ఉంటుందన్నమాట. ఈ రాశి వారికి శుక్రుడు ప్రభావంతో రియల్ ఎస్టేట్ వ్యాపారం బాగా కలిసి వస్తుందని చెప్పుకోవచ్చు. మరి ఈరోజు తులారాశి వారికి కొంచెం ఓపిక, ఓర్పు ఉంటే ఆ రోజు మీకు చాలా ఉత్పాదకంగా మారవచ్చు. కానీ ఆ ఓపిక ఇప్పుడు అతిపెద్ద సవాలు కావచ్చు. సమయం నెమ్మదిగా తగ్గిపోయినట్లు అనిపిస్తుంది మరియు మీ మానసిక స్థితికి సరిపోయేంత వేగంగా ఏదీ కదలదు. కానీ మీరు ప్రక్రియను వేగవంతం చేయడానికి ప్రయత్నిస్తే మీరు ఈ ఎజెండాను పూర్తిగా పాడు చేయవచ్చు. మీ శక్తిని నియంత్రించడానికి కొన్ని ప్రశాంతమైన వ్యాయామాలతో రోజును ప్రారంభించడానికి ప్రయత్నించండి. మీరు అనుసరించిన ఆరోగ్యకరమైన మరియు శారీరక శ్రమతో కూడిన దినచర్య చివరికి ఫలించడం ప్రారంభిస్తుంది. మీరు ఆహారం తీసుకుంటుంటే మీరు లక్ష్యంగా పెట్టుకున్న బరువు తగ్గడము లేదా పెరుగుదలను కొలవగలరు మరియు చూడగలరు. మీ శారీరక వ్యాయామం కూడా పనిచేసినట్లు కనిపిస్తుంది మరియు మీరు ఈ రోజు మంచి ఫలితాలు అయితే చూస్తారు. ఇది అధిక స్థాయి శారీరక శ్రమను లక్ష్యంగా చేసుకోవడానికి మిమ్మల్ని ప్రోత్సహిస్తుంది. సంబంధాలు కలిగి ఉన్నవారు తమ వ్యక్తిగత జీవితంలో కొత్త దశ ప్రారంభాన్ని చూడబోతున్నారు. మీరు మీ భాగస్వామితో వివాహం చేసుకోవచ్చు లేదా కలిసి వెళ్ళవచ్చు. ఈ 2 సందర్భాలను ఇంటిని పునర్నిర్మించాల్సి ఉంటుంది కాబట్టి దీనికి భారీ పెట్టుబడి అవసరం కావచ్చు. ఒంటరిగా ఉన్నవారు ఈరోజు ఎవరినైనా తీవ్రంగా మరియు సన్నిహితంగా చూడవచ్చు. మీరు ఇటీవల డబ్బును కోల్పోయారు ఎందుకంటే మీరు త్వరగా ధనవంతులయ్యే పథకాల్లో తెలివి తక్కువగా పెట్టుబడి పెట్టారు. ఇలాంటిదే మరొక అవకాశం మీ తలుపు తడుతుంది మరియు ఈ పథకాలు మిమ్మల్ని తీవ్రమైన ఆర్థిక ఇబ్బందులకు దారితీస్తాయని మీరు గ్రహించడం అయితే చాలా ముఖ్యము. మీరు మీ పెట్టుబడి నిర్ణయాలను సేతుబద్ధంగా చేసుకోవాలి మరియు నిపుణుల మాట వినాలి. అయితే మీరు నిగనిగలాడే ఖాళీగా ఉన్న ప్రెజెంటేషన్ ద్వారా ఊగిపోయే అవకాశం ఎక్కువగా కనిపిస్తుంది. ఈరోజు మీరు చాలా వరకు ఓపికగా ఉండటం అయితే మంచిది. ఈరోజు మీరు చేసే కొన్ని శారీరక మార్పులు ఖచ్చితంగా మీ ఆనందాన్ని మెరుగుపరుస్తాయి. అంత ప్రయోజనకరంగా, ఉపయోగకరంగా కూడా మారబోతున్నాయి కాదు. కాబట్టి మీ డబ్బు పరిస్థితిని తనిఖీ చేసుకోండి మరియు మీ ఖర్చులను పరిమితం చేసుకోండి. తమ్ముడు లేదా సోదరి మీ సలహా తీసుకోవచ్చు. మీరు మొదటి చూపులోనే ప్రేమలో పడవచ్చు. కొత్త ఆలోచనలు ఉత్పాదకంగా ఉంటాయి. మీరు మీ ఖాళీ సమయాన్ని ఎలా ఉపయోగించుకోవాలో నేర్చుకోవాలి లేదా మీరు జీవితంలో వెనుకబడిపోతారు. మీ జీవిత భాగస్వామి ఈరోజు అతను కానీ ఆమె కానీ మీ జీవితంలో మీ విలువను వివరించే కొన్ని అందమైన పదాలతో మీ వద్దకు వస్తారు. ఎల్లప్పుడూ ఉతికి శుభ్రం చేసిన దుస్తులు ధరించడం ద్వారా మీ ఆర్థిక పరిస్థితిని మెరుగుపరుచుకోవచ్చు. ఈరోజు మీకు ఆరోగ్యం పరంగా 4, సంపద 1, కుటుంబం 3, ప్రేమ విషయాలు 5, వృత్తి 5, వివాహాల జీవితము 5. తులారాశి వారికి మంగళవారం ఏప్రిల్ 22వ తారీఖున గ్రహాలు ఈ విధంగా గోచరిస్తున్నాయి. మీకు కానీ మా వివరణ నచ్చినట్టయితే మరికొంతమంది తులారాశి వారికి మన వీడియోని షేర్ చేయడం ద్వారా వారికి ఉపయోగకరంగా ఉంటుంది. థ్యాంక్ యూ ఫర్ ద వాచింగ్.